దండం పెట్టి పొత్తుకు ఒప్పించే ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాభివృద్ధి జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎవరికి దండం పెట్టిండు మరి ఏం పొత్తుకు ఒప్పించిండో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దండం పెట్టి పొత్తుకు ఒప్పించినా మరి టీడీపీని ఒప్పించిండా బీజేపీని ఒప్పించిండా అనేది తెలియదు లేదంటే ఆయన పార్టీకి నాయకుల్ని ఒప్పించిండా తెలియదు దండం పెట్టి పొత్తుకు ఒప్పించిండట టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కోసం చాలా కష్టపడ్డాను దండం పెట్టి మరీ ఒప్పించాను ఇదంతా రాష్ట్రము రాష్ట్ర ప్రజల కోసమే చేసిన ఒక దుర్మార్గ పాలన అంతం కావాలంటే ఆ మాత్రం కృషి చేయాలి బీజేపీతో పొత్తు కోసం జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను ఓహో అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశారు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా ఓటు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని ఆయన కామెంట్ చేశారు నిన్న చాలా తీవ్రమైన కామెంట్ ఇది డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎట్లా కనీసం ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అని అంటే ఓట్లు కొనండి అని ఒక ఇండైరెక్ట్గా చెప్పినట్టు ఇంకోటి దండం పెట్టి నేను బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని ఒప్పించాను టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ జనసేన బీజేపీతోని అంటే దీన్ని బట్టి ఏంది చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పార్టీని కానీ బీజేపీ నాయకత్వం నమ్మట్లే జాతీయ నాయకత్వం నమ్మట్లే ఢిల్లీ పెద్దలు నమ్మట్లే కానీ ఈయన మధ్యవర్తి మిడిల్ పర్సన్గా ఉండి మధ్యవర్తిత్వం వహించి టీడీపీని పొత్తుకి బీజేపీని ఒప్పించినట్టు దండం పెట్టి నేను బీజేపీ పెద్దలతో నానా మాటలబడి ఒప్పించాల్సి వచ్చింది అని చెప్పిండు మరి అంతగానం ఏమొచ్చిందో నాకు అర్థం కాలే ఎందుకంటే టీడీపీ ప్రభుత్వాన్ని గతంలో చూసిన ఏదో కొత్త అద్భుతాలు ఏమి వచ్చేది కాదు 2014 నుంచి 19 వరకు చూసే నువ్వు విడిగా పోటీ చేసి మళ్ళీ ఈరోజు ఏం మార్పు వచ్చింది ఆయనలో ఏం చేస్తారని దండం పెట్టి బీజేపీ నేతలకు దండం పెట్టి వాళ్ళతో తిట్లు పడి వాళ్ళతో మాటలు పడి టీడీపీతో పొత్తుకొప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి నువ్వు అంతగానం తిట్లు పడి దండం పెట్టి పొత్తుకు ఒప్పించినాక ఒక నిజంగానే ఇన్ కేస్ ఒకవేళ వస్తే చంద్రబాబు అధికారంలోకి నీ మాట కానీ బీజేపీ మాట లెక్క చేస్తారనుకుంటున్నావా మీరు చెప్పినట్టు పనులు చేస్తారనుకుంటున్నావా మళ్ళీ అప్పుడు మాట పోగొట్టుకోవడం ఇక మళ్ళీ దండం పెట్టి ప్రజలకి నేను తప్పు చేసినా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది తప్ప దీంట్లో ఎట్లాంటిది లేదు నిజంగా అంటే 100కి 90% వచ్చే అవకాశం వస్తే ఒకవేళ ఇది ఆయన ఎందుకంటే ఏరు దాటిన దాకా ఒక రకంగా ఏరు దాటాక ఒక రకంగా అన్నట్టు ఉంటది. వారి వ్యవహార శైలి గతంలో కూడా చూసినాం చంద్రబాబు నాయుడు గారిది. మీకు మాట వచ్చిద్ది తప్పదు దాంట్లో